వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. గొట్టా గ్రామంలో ప్రధానమంత్రి జన్మన్ హాస్టల్ బిల్డింగ్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్. రాష్ట్రంలో ప్రధానమంత్రి జన్మన్ లో భాగంగా 4 హాస్టల్ భవనాలు మంజూరైతే అందులో పాతపట్నం నియోజకవర్గానికి 2 భవనాలు కేటాయించారు. బుధవారం 230 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో పాతపట్నం నియోజకవర్గంలో నిర్మండలం మండలం గొట్టా గ్రామంలో పీఎం జన్మన్ హాస్టల్ భవన నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశమన్నారు. నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సారంకోట మండలం అడ్డపనస గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. బుధవారం సారవకోట మండలం అడ్డపనస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల స్థాయి విస్తృత సమావేశంలో భగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నెల 26 నుంచి పార్టీ సభ్యత్వం ప్రారంభించబడుతుందని, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అత్యంత సులభంగా చేసుకోవచ్చని, ప్రతి ఒక్క క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్ మరియు ముఖ్య నాయకులు బాధ్యతగా తీసుకుని గ్రామాల్లో సభ్యత్వ నమోదు చురుగ్గా చేయాలని కోరారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ రాష్ట్రంలో నర్సనపేట నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండాలని కోరారు. సభ్యత్వ రుసుము ఎప్పట్లాగా 100 రూపాయలు చెల్లిస్తే సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఇన్సూరెన్స్ 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పార్టీ పెంచడం జరిగిందని, అదే కాకుండా చనిపోయిన కార్యకర్తకు 10,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, మండల పరిషత్ అధ్యక్షుడు చిన్నాల పూర్వినాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ బి శ్రీనివాస్. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని బుధవారం విజయవాడ ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ శ్రీనివాస్ ఐఆర్ఎస్ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి ప్రసాదాలను మరియు జ్ఞాపికను అర్చకులు అందజేశారని ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. బుధవారం శ్రీకాకుళం నగరం నందు గల హోటల్ గ్రాండ్ నందు ఇన్కమ్ ట్యాక్స్ కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో అక్టోబర్ 21వ తేదీన జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం కేసు గురించి జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయం నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అత్యాచారానికి పాల్పడిన 3 నిందితుల్ని బుధవారం అరెస్ట్ చేసినట్లుగా ఆయన వెల్లడి చేశారు. వివరాల్లోకి వెళితే అత్యాచారానికి గురైన బాలికల్లో 16 ఏళ్ల బాలికకు నిందితుల్లో ఒకరికి ముందుగానే పరిచయం ఉన్నట్లుగా తెలియజేశారు. సంఘటనా సమయంలో నిందితులు మద్యం సేవించి ఉన్నట్టుగా తెలిపారు. సో అందరికీ నమస్కారం. మనకి రీసెంట్గా 21వ తారీఖున ఒక ఇన్సిడెంట్ మనకి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మున్సిపాలిటీ లిమిట్స్లో, కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి ఒకటి మైనర్ అమ్మాయిల పైన అఘాయిత్యం అని చెప్పి ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది. సో దానికి సంబంధించి మనం క్రైమ్ నెంబర్ 458/2024 మనకి పోక్సో చట్టం కింద కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి విక్టిమ్స్ వచ్చి 2 అమ్మాయిలు ఉన్నారు. సో ఆ పిల్లలు ఇద్దరికి, ఒకరికి 16 ఇయర్స్, ఒకరికి 17 ఇయర్స్, ఇద్దరు మైనర్స్ వాళ్ళు. అండ్ దీంట్లో అక్యూజ్డ్ మొత్తం మనకి 3 ఉన్నారు. సో వీళ్ళు 3 కూడా మేజర్స్, అందరికీ కూడా 18 సంవత్సరాల కన్నా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు. వీళ్ళ 3ని ఈరోజు మనము అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా అతను బర్త్డే కోసం అని చెప్పి, బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి ఇతని ఫ్రెండ్స్ 2 ఎవరైతే ఉన్నారో, రాధామోహన్ రావు, పైలా శివ, సో వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరితో పాటు ఈ విక్టిమ్ గర్ల్, సెకండ్ విక్టిమ్ గర్ల్ అండ్ ఫస్ట్ విక్టిమ్ గర్ల్ని, అంటే వాళ్ళ సిస్టర్ని, సో అందరూ కలిసి బర్త్డే పార్టీ కోసం అని చెప్పి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ బర్త్డే పార్టీ చేసుకోవడం అన్నది జరిగింది. సో ఆ ప్రాసెస్లో వాళ్ళు ఆల్కహాల్ కూడా తీసుకున్నారు. ఈ ఎవిడెన్స్ మనకంతా కూడా వాట్సాప్ కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్న వాట్సాప్ చాట్లు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్న కాల్స్ ఏవైతే CDR ఇవన్నీ తీసి అది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ అమ్మాయి మైనర్ అవ్వడం వల్ల ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళినా, ఇష్టం లేకుండా వెళ్ళినా కూడా అది చట్ట ప్రకారం నేరం అది. సో దానికి సంబంధించి మనం ఏంటంటే
టోటల్గా ముగ్గురిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం అనేది జరుగుతుంది. ఇందులో ఏంటంటే మనకి ఒక ఇష్యూ ఏమొచ్చిందంటే కంప్లైంట్ లేటుగా వచ్చిందన్న ఒక ఇష్యూ వచ్చింది. సో దానికి సంబంధించి కూడా వాళ్ళ మదర్ తోటి వాళ్ళ పిల్లలతోటి విక్టిమ్స్ తోటి మాట్లాడడం జరిగింది. సో వాళ్ళ వర్షన్ ఏంటంటే మనకి ఇది బయటికి తెలిస్తే మా పరువుకి ఏం జరుగుతుందో, మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందన్న ఒక భయంతో వాళ్ళు మనకి ఒక రోజు లేటుగా కంప్లైంట్ ఇవ్వడం అన్నది జరిగింది. యాక్చువల్గా ఇన్సిడెంట్ అయితే 19వ తారీఖున ఈవినింగ్ 6:15 10 o'clock మధ్య జరిగింది. అండ్ మనకి రిపోర్ట్ వచ్చి మనకి 21వ తారీఖున మన పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయడం జరిగింది. అదే రోజు మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. ఇమీడియట్గా మనకి ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని మెడికల్కి పంపించడం, వీళ్ళని రిమాండ్ చేసి వీళ్ళ ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు వాళ్ళని రిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. కోటపాలెంలోని విజయరామ చెరువు ఆనకట్టును పరిశీలించిన మండల స్థాయి ప్రత్యేక అధికారి ఐవి రమణ. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల్లో అలజడిగా మారనున్న నేపథ్యంలో డివిజన్ పంచాయతీ అధికారి మరియు మండల ప్రత్యేక అధికారి రమణ బుధవారం కోటపాలెంలోని విజయరామ చెరువు ఆనకట్టను పరిశీలించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున మండల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇచ్చారు. ముఖ్యంగా సముద్రం, నదీ తీర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ ను ఆదేశించారు. వైద్య, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఇచ్చారు. అత్యవసరమైన వారు ఫోన్లో సంప్రదించే విధంగా కంట్రోల్ రూమ్ సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత, ఎక్స్ సర్పంచ్ సుంకర ధనుంజయ, సర్పంచ్ గొర్రె జగదీష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, విఆర్ఓ తదితరులు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి ప్రత్యేక అధికారినిగా సామ్రాజ్యలక్ష్మి బుధవారం బాధ్యతలు చేపట్టారు. బిఆర్ అంబేద్కర్ వర్సిటీలోని పాలన, ఆర్థిక పరీక్షల సంబంధిత అంశాలను సామ్రాజ్యలక్ష్మి ఎస్ఓ హోదాలో పర్యవేక్షించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ఆమె గతంలో ఏయూ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ గా, జాయింట్ రిజిస్ట్రార్ గా, ఫైనాన్స్ అధికారిగా, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా సేవలందించారు. నూజివీడులోని IIIT ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ గా కూడా పనిచేశారు. హిస్టరీలో చేసిన పరిశోధనకు గాను 2005లో ఏయూ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. కాగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని, రెక్టార్ ఆచార్య అడ్డయ్య, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ కావ్య జ్యోత్స్న, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ అనురాధ, వర్సిటీ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సామ్రాజ్యలక్ష్మిని అభినందించారు. దానా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ దానా తుఫాన్ ప్రభావంతో ఈ నెల 24, 25 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు బలంగా వీనున్నాయని, అలాగే భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. ఈసారి ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ తో కలిసి బుధవారం కంట్రోల్ రూమ్ సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నాగావళి, వంశధార, బహుద, మహేంద్రతనయ నదులు ఉన్నాయని, వాటి కాలువ గట్లు మరమ్మతులు ఏమైనా ఉంటే తక్షణమే పూర్తి చేయాలని అన్నారు. ఇసుక బస్తాలు సిద్ధం చేసుకోవాలని, బలహీనంగా ఉన్న చెరువు గట్లను కాల్ సెంటర్ లో డేటాను గూగుల్ డ్రైవ్ లో నిక్షిప్తం చేయాలని, ఇది భవిష్యత్ అవసరాలకు పనికొచ్చేలా ఉండాలని సూచించారు. చెరువులు, వాగులు, ఓవర్ఫ్లో, పునరావాస శిబిరాలు తదితరాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు గూగుల్ షీట్లలో అప్లోడ్ చేయాలన్నారు. పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక డ్రోన్, ఇంకా తీర ప్రాంత మండలాల్లో ప్రతి మండలానికి ఒక డ్రోన్ చొప్పున మొత్తం 20 డ్రోన్లను ఏర్పాటు చేసినట్లుగా కలెక్టర్ వివరించారు. సమావేశంలో శ్రీకాకుళం, టెక్కలి ఆర్డీఓలు సాయి ప్రత్యుష, కృష్ణమూర్తి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కోరాడ త్రినాథస్వామి తదితరులు హాజరయ్యారు.
ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్. Audio Jungle.